హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అండి కరివేపాకు పచ్చడి అండి. ఇది మా టెర్రస్లో చెట్లు అండి, చామాకు అండి. ఇది చామాకు ఎంతమందికి తెలుసండి? ఈ చామాకు కర్రీ చాలా బాగుంటుందండి. మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి ఫ్రెండ్స్. ఇది రణపాల చెట్టు అండి, తులసి చెట్టు. ఇది కరివేపాకు చెట్టు అండి. కరివేపాకు పచ్చడి అండి. నేను ఫ్రెష్ కరివేపాకుతోనే చేస్తున్నానండి, ఎండబెట్టవలసిన అవసరం లేదండి. ఈ పచ్చడి అండి నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ ఉంటుంది, ఇంకెక్కువైనా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందండి నా వీడియోస్ అన్ని చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. కరివేపాకు అండి నేను వాష్ చేసి పెట్టుకున్నాను. ఓన్లీ ఈ విధంగా ఆకులు మాత్రమే తీసుకోవాలండి. ఒక జల్లి గిన్నెలో వేసి పెట్టానండి. చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొన్ని వెల్లుల్లి విధంగా తీసి పెట్టుకున్నాను. కారము, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఆవు పొడి, నూనె అండి. అన్ని విధంగా పొడి చేసి పెట్టుకున్నాను. జీలకర్ర వేయించి పొడి చేసుకున్నాను. మెంతులు అండి, ఆవాలు విడివిడిగా చేసి పెట్టుకున్నాను. కరివేపాకు అండి 100 గ్రామ్స్ అండి. చింతపండు 20 గ్రాములు, కారము 30 గ్రాములు అండి, ఉప్పు 25 గ్రాములు, పల్లి నూనె అండి 150 గ్రాములు అండి. చింతపండు అండి మీ పులుపుని బట్టి మీరు చూసుకోండి. మాది ఎక్కువగా పులుపు ఉంటుంది కాబట్టి నేను 20 గ్రామ్స్ తీసుకున్నాను. దీంట్లో కారం అండి 3 మ్యాంగో కారం వేస్తే బాగుంటుందండి. ఇప్పుడు కరివేపాకునండి మిక్సీ జార్లో వేసుకోనండి. దీంట్లో కొంచెం చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను ముందే నానబెట్టుకున్నానండి. చింతపండులో ఈనెలు లేకుండా చూసుకోవాలి. కొంచెం వాటర్ పడుతుందండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగానే మిగిలిన కరివేపాకును కూడా గ్రైండ్ చేసుకోవాలి. నేను చింతపండు అందుకే ఒకేసారి వేయలేదండి. ఇప్పుడు మళ్ళీ మిగిలిన చింతపండు దీంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. రైస్లో కానీ, చపాతీలో కానీ, దోశలో కానీ దేనికైనా బాగుంటుంది. కరివేపాకు అంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు కదండి. ఈ విధంగా పచ్చడి చేసి పెట్టండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను ఫస్ట్ అండి ఒక 50 గ్రామ్స్ వరకు వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన అంటే మనం వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే నిల్వ ఉంటుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అంటే డ్రైగా ఉంటుంది కాబట్టి నూనె ఎక్కువగా పడుతుంది. ఆకు ఫ్రై అయిన తర్వాత అంటే ఆయిల్ చూసారు కదా, ఈ విధంగా బయటికి వచ్చేస్తుందండి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆకు బాగా ఫ్రై అయినట్టండి. కరివేపాకు మొత్తం ఫ్రై అయిన తర్వాత అండి దీంట్లోనే మనం ఉప్పు వేసుకోవాలి, కారం అండి, జీలకర్ర పొడి అండి 1 స్పూన్ వరకు వేసాను, చిన్న స్పూన్ చూసారు కదండి. మెంతి పొడి 1 స్పూన్ అండి, ఆవ పొడి కొంచెం వేసుకోవాలండి, 1/2 స్పూన్ అండి. ఇవన్నీ వేసి కలుపుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ కలుపుతున్నాను.
ఇవన్నీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోనండి. 50 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసాను. దీంట్లో మనం జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం ఇంగువ వేసాను. నేను కొన్ని వెల్లుల్లి వేసానండి, ఈ విధంగా బాగుంటుందండి. కొంచెం పసుపు వేసుకోవాలి. అంతే అండి. మీరు కావాలనుకుంటే శనగపప్పు కానీ మినపప్పు కానీ వేసుకోవచ్చండి. ఎండుమిర్చి అది మీ ఇష్టం అండి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదండి. కొంచెం చల్లారిన తర్వాత కరివేపాకు పచ్చడిలో వేసి కలుపుకోవాలి. నేను ఒక రోజు తర్వాత చూపెడతాను, చూడండి ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ డే అండి. ఇంకా కొంచెం నాకు ఆయిల్ పడుతుంది అనిపించిందండి, అందుకే నేను మళ్ళీ 50 గ్రామ్స్ వరకు ఆయిల్ వేడి చేసుకొని కలిపాను. ఉప్పు, కారము, చింతపండు అండి, మీరు చూసుకునేనా వేసుకోవచ్చండి. పులుపు, చింతపండు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. అంతే అండి. ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. 1 మంత్ వరకైనా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెక్కువైనా ఉంటుందండి. నచ్చిందా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.